పైథాన్ ప్రోగ్రామ్‌లోని సమ్ ఆఫ్ ఎన్ నంబర్స్‌కి ప్రోగ్రామ్ అనేది ఏ విధంగా రాస్తామో చూద్దాము. సమ్ ఆఫ్ ఎన్ నంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఇన్‌పుట్ వాల్యూ ఎన్ అనేది తీసుకున్నాను. ఆ ఎన్ వాల్యూ నేను 5 ఇచ్చాననుకోండి. నాకేమవ్వాలంటే 1 నుంచి 1 + 2 + 3 + 4 + 5 ఇక్కడ వరకు నాకు ఏమవ్వాలంటే సమ్ జరగాలి. సమ్ జరిగి ఆ వాల్యూ ఎంత అనేదైతే నాకు సమ్ జరిగి ఆ వాల్యూ అనేది నాకు ప్రింట్ అవ్వాలి. దాన్ని ఏ విధంగా రాస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ వాల్యూ 10 ఇచ్చారనుకోండి. 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 10 ఈ వాల్యూ ఎంత అనేది మనకి సమ్ జరిగి ఆ వాల్యూ అనేది మనకి అవుట్‌పుట్‌గా ప్రింట్ అవ్వాలి. దానికోసం మనం ప్రోగ్రామ్ ఏ విధంగా రాస్తాము అనేదైతే చూద్దాము. దీనికోసం నేను ఎన్ అనే ఒక ఇన్‌పుట్ వాల్యూని తీసుకున్నాను. అలాగే నేను సమ్ అనే వాల్యూని తీసుకుంటున్నాను. సమ్ 1 అనే వాల్యూని తీసుకున్నాను. ఈ వేరియబుల్‌ని తీసుకున్నాను. ఈ వేరియబుల్‌ని ఇనీషియల్‌గా నేను 0 అనుకుంటున్నాను. 0 ఎందుకు అనుకున్నాము అనేది మీకు ఫర్దర్‌గా చెప్తాను. దీనికోసం నేను ఫర్ లూప్ అనేది రన్ చేస్తున్నాను. ఫర్ ఐ ఇన్ రేంజ్. ఈ రేంజ్ ఎక్కడి వరకు వెళ్ళాలండి మనకి? ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎక్కడి వరకు వెళ్ళాలి? n వాల్యూ మనం ఎంత తీసుకుంటే అక్కడి వరకు ఎళ్ళాలి. n వాల్యూ 10 అంటే 10 వరకు. 10 కూడా యాడ్ అవ్వాలి. సో, రేంజ్ మనకి n వరకు ఎళ్ళాలి కాబట్టి n+1 అని తీసుకుంటున్నాను. మీరు n అని తీసుకుంటే n-1 వరకే రన్ అవుతుంది. అంటే n వాల్యూ 10 అనుకోండి 9 వరకే యాడ్ చేస్తుంది. మనకి 10 కూడా యాడ్ అవ్వాలి కాబట్టి n+1 అని తీసుకుంటే n వరకు యాడ్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాసుకుంటున్నానంటే సమ్ 1 ఈక్వల్ టు సమ్ 1 ప్లస్ ఐ వాల్యూని యాడ్ చేస్తున్నాను. ఇలా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు సమ్ వాల్యూ మనం ఇనీషియల్‌గా 0 తీసుకున్నాము. 0 తీసుకున్నామంటే ఫర్ ఐ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సమ్ 1 అనేది ఇనీషియల్‌గా 0. సమ్ 1 ఈక్వల్ టు సమ్ 1 ప్లస్ ఐ అంటే 0 ప్లస్ 1. సమ్ 1 వాల్యూ ఈసారి ఎంత అయిందండి? 1 అయింది. నెక్స్ట్ లూప్ రిపీట్ అయినప్పుడు ఐ వాల్యూ అనేది 2కి ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే అప్పుడు నెక్స్ట్ మళ్ళీ సమ్ 1 ఈక్వల్ టు సమ్ 1 ప్లస్ ఐ. సమ్ 1 ప్రీవియస్‌గా 1 అయింది. ఐ వాల్యూ ఈసారి 2. 1 + 2 అంటే ఎంతండి మనకి 3. అంటే సమ్ 1 వాల్యూ 3. నెక్స్ట్ లూప్ రిపీట్ అయినప్పుడు ఐ వాల్యూ అనేది 3 అయింది. 3 అయినప్పుడు సమ్ 1 వాల్యూ ఎంతండి? 2 ప్లస్ ఐ. 2 ప్లస్ 3 సమ్ 1 వాల్యూ 5 అయింది. అలా మనకి లూప్ అనేది ఎక్కడి వరకు మనం తీసుకున్న n అనే నంబర్ వరకు లూప్ అనేది రిపీట్ అవుతుంది. రిపీట్ అయిన తర్వాత మనకి లూప్ అంతా రిపీట్ అయిపోయిన తర్వాత లూప్ క్లోజ్ అయిన తర్వాత సమ్ 1 వాల్యూ ఎంతో ఆ సమ్ 1 వాల్యూని మనం ప్రింట్ చేద్దాము. ద సమ్ ఆఫ్ అని నేను ఇక్కడ బ్రాకెట్ ఇచ్చి n అని తీసుకుంటున్నాను. ఎందుకంటే n వాల్యూ ఎంతో ఆ n అనేది రావడం కోసం వాల్యూ ఈజ్ ఫైనల్ గా నేను సమ్ 1 అనేది అయితే ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ చేస్తే మనకి ఎలా వస్తుంది అనేది చూద్దాము. అవుట్పుట్ చూద్దామండి. అవుట్పుట్ చూస్తే మనకి అవుట్పుట్ లో ఏమని అడుగుతుంది? ఎన్ వాల్యూ అనేది 5 ఇవ్వండి. 5 అంటే ద సమ్ ఆఫ్ 5 వాల్యూ ఈజ్ 15. అంటే 1 + 2 + 3 + 4 + 5 ఈక్వల్ టు 15. ఇక్కడ నేను సమ్ 1 వాల్యూ 0 తీసుకున్నాను. ఇక్కడ మీరు 1 తీసుకున్నారనుకోండి 1 ప్లస్ ఫస్ట్ లోనే ఐ వాల్యూ 1 అంటే 1 అనేది ఎక్స్ట్రా వస్తుంది. అందుకే 0 అనేది అయితే తీసుకున్నాను. ఫ్రెండ్స్ సమ్ ఆఫ్ ఎన్ నెంబర్స్ ప్రోగ్రామ్ అనేది అయితే ఈ విధంగా రాస్తాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.